దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 23వ అధ్యాయం. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి పక్షమున ఉన్నావో బావుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము. అవి మోసపోచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటి వాని మేలు వాచలేని వానితో కలిసి భోజనము చేయుకుము. వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయముల నుండి వచ్చి మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాట్లాడుకుము. అటివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరపడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనసు ఉంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానం లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగివారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయుకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్లు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయుకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వాణ్ణి కనినవాడు వాని వలన ఆనందం నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకొని వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చువారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కనులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు. వాడ కొయ్యి చివరను పండుకొని వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెదుకుదును అని నీవు అనుకొందువు. ఆమేన్.